హాయ్ అందరికీ నమస్కారం. జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్న విషయం ఏంటంటే, ఒక ఛానల్లో యాంకర్ రవి అండ్ సుడిగాల సుధీర్ ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రాంలో హిందూ దేవుళ్ళని అవమానించారని ఒక న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఏందా అని మనం వివరాల్లోకి వెళ్తే, ఒక షోలో ఒక ఛానల్కి సంబంధించి పర్టికులర్గా ఒక ఛానల్కి సంబంధించిన షోలో వీళ్ళిద్దరూ యాంకర్ రవి అండ్ సుడిగాల సుధీర్ ఇద్దరు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేసి ఆ నందీశ్వరుని మీద చేయి పెట్టి ఇట్లా చూస్తారు. చూస్తే ఎవరు ఒక అమ్మాయి కనపడిద్ది. ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు నందీశ్వరుని పెట్టి మళ్ళీ ఆ నందీశ్వరులోంచి చూసినట్టు పెడితే ఒక అమ్మాయి కనపడుతుందంటే అసలు మన హిందూ సమాజాన్ని అవమానించినట్టే కాదా? చెప్పండి మీరే. అవమానించినట్టే కదా. ఇది ఆ షో ఆ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ప్రసారం అవగానే ఇక హిందూ సంఘాల నుంచి విమర్శలు విపరీతంగా వచ్చేసి వీళ్ళకి ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎవరు విశ్వ హిందూ పరిషత్తు, వానర్ సేవా సమితి, ఇంకా కొన్ని హిందూ సంఘాలు, ప్రసిద్ధిగాంచిన హిందూ సంఘాలన్నీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడుగుతున్నారు, మీరు చేసిన తప్పు కదా అని. వాళ్ళేం సమాధానం చెబుతున్నారు, మేము చేసిన తప్పు ఎందుకైంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, 30 సంవత్సరాల క్రితం అనుకుంటా బావగారు బాగున్నారు సినిమాలో చిరంజీవి గారు కూడా ఇలానే చేశారు అని అంటున్నారు. అంత పెద్ద మెగాస్టారే చేస్తే తప్పు లేదు కదా, మేదేముంది పిల్ల బచ్చాలో మేము చేస్తే ఏముంది అని అనుకున్నారు అని అంటున్నారు. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి, అప్పుడు మెగాస్టార్గా చేశారు, అదంతా అనవసరం, అది ఎప్పుడు 30 సంవత్సరాల నాటి విషయం. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి సెల్ ఫోన్లో ప్రతి విషయం తెలిసిపోతుంది. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉండట్టే అని అంటున్నారు. కరెక్టే, ఈ విషయం మాత్రం కరెక్టే. మీరు హిందువులు కాదా అని అడుగుతున్నారు. మీరు హిందువులు కాదా, ఒక హిందూ దేవుణ్ణి అవమానించినట్టుగా తీస్తే మీరు ఎలా దాంట్లో పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారు, మేము హిందువులం కాదు ఇండియన్స్ అంటున్నారు. ఇది ఎక్కడ విషయం అసలు? నువ్వు ఇండియన్సా, అమెరికన్వా, ఇంగ్లాండ్ వాని కాదు, హిందువేనే. పర్టికులర్గా అక్కడ జరిగింది ఒక హిందువుల్ని కించపరిచినట్టుగా జరిగిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో నువ్వు చేసిన తప్పని వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి, సారీ అండి మాకు తెలియజేశాము అని ఒకసారి చెప్తే సరిపోయేది కదా. బహిరంగ క్షమాపణ అడుగుతున్నారు. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, ఎవరికైనా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని పలానా ఛానల్లో మేము చేసిన తప్పు, వాళ్ళ ఛానల్లో చేయమన్నా మేము చేతం తప్పు, మాకు కొన్ని ఎథిక్స్ సరే ఉంటాయని మీకు జ్ఞానం లేదా, మీకు మీరుగా తెలుసుకోలేరా? ఇప్పుడు ఛానల్ వాళ్ళు చెప్పారు అంటారు. ఛానల్ వాళ్ళు బట్టలు తీసుకొని నటించమని చెప్తారు, మీరు నటిస్తారా? ఉంటుంది కదా మీకు కూడా కొంత అది హృదయం అనేది ఉండిద్ది, అసలు ఒక ఆలోచన అనేది ఉండిద్ది కదా. వాళ్ళు బట్టలు తీసేసి చేయండి అని మీకు స్క్రిప్ట్ ఇస్తారండి, మీరు చేస్తారా? యాంకర్స్ ఇద్దరు చేస్తారా? మీరు ఒకసారి చెబితే మీ మనోభావాలను దెబ్బతింటాయా, మీ ఇగోలు ఏమైనా హట్ అవుతాయా? ఎందుకు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మిస్టర్ సుడిగాల సుధీర్ అండ్ మిస్టర్ రవి, యాంకర్ రవి, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, మేము చేసామంటారు, అది కరెక్ట్ కాదు. స్క్రిప్ట్ ఇచ్చినా ఎన్నో దాంట్లో సరి చేస్తూ ఉంటారు. ఒక పాయింట్, ఈ పాయింట్ బాగాలేదు, ఈ పాయింట్ బాగాలేదు, వేరే వేతలు జరుగుతూ ఉంటాయి, తీసివేతలు మళ్ళీ కలపడాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఒక్క చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అవుతున్నారు? వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చాడు, స్క్రిప్ట్ ప్రకారమే చేసామని అంటున్నారు. స్క్రిప్ట్ స్పాట్లో అప్పటికప్పుడు మార్చే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. స్క్రిప్ట్ ఒక బౌండ్ స్క్రిప్ట్ వచ్చిద్దండి, అప్పుడు అనూహ్యంగా ఆ డైరెక్టర్ కానీ ఆ పక్కన నటులకు కానీ కొత్త ఆలోచనలు వస్తాయి. వెంటనే మార్పులు జరగవా? మీకు ఎందుకు రాలేదు? నందీశ్వరుని పెట్టామంటారు, అదేమంటే మీరు చెప్పులు లేకుండా మరి అంత పవిత్రంగా అంత దేవాలయంగా భావించినప్పుడు మరి ఆ నందీశ్వరంలో చూసినప్పుడు అమ్మాయిని చూపిస్తాం, ఇది తప్పు కదండి అని మీరైనా అడగాలి కదా. ఆ ఛానల్ వాళ్ళైనా దాన్ని గుర్తించాలి కదా. అక్కడున్న తీసే 100 మంది అయినా దాన్ని గుర్తించి ఇది కరెక్ట్ కాదు, ఇది ఎలా పోయిద్దో, సోషల్ మీడియా అసలే ఇప్పుడు బాగా విశృంఖలంగా విస్తరించింది, ఎలా పోయిద్దని వాళ్ళకి తెలుసు కదా. మీరు ఎందుకు ఆలోచించలేదు చెప్పండి? కొంచెం హృదయం పెట్టి ఆలోచించి వాళ్ళు అడుగుతున్న దీనివల్ల మీకు ఏమైంది? ఫోన్లో మీకు సెల్ఫీ వీడియో పలానా ఛానల్లో మేము తప్పు చేశాము, అది ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మమ్మల్ని క్షమించండి చెప్పండి. ఒక క్షమాపణ చెప్పడం వల్ల ఏమైందండి? ఎందుకు అంత ఇగోపోతున్నారు? ఇప్పుడు ఇదే రచ్చంబోలే కోర్టులు కేసులు దాకా వెళ్ళాలనుకుంటున్నారా ఏంది మీరు? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్.
మీకు చాలా భవిష్యత్తు ఉంది, మంచి పేరుంది. యాంకర్ రవి నీకు కూడా చాలా యాంకర్గా నీకు మంచి ఉంది. సుడిగాలి సుధీర్ అంటే మన ఆంధ్ర, తెలంగాణలో, కర్ణాటకలో కూడా మంచి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు మీరు ఇట్లాంటి వివాదాల్లో చిక్కుకోవడం? దానివల్ల ఏమొచ్చింది? వాళ్ళు అడుగుతుంది ఏంది? బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పండి, తప్పేముంది? మేము తప్పు చేసామని అదేమంటే మేము చెప్పులు లేకుండా వెళ్ళాము, చాలా పవిత్రంగా చూసామంటారు. మరి అంత పవిత్రంగా చూసినప్పుడు ఒక క్షమాపణ చెబితే ఏమైందండి? హలో మిస్టర్ సుధీర్ గారు, మీరు ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి మంచి పేరు వస్తుంది. మంచి మంచి అవకాశాలు, మంచి పేరు వస్తున్నప్పుడు మీరు ఇట్లాంటి చిన్న చిన్న వివాదాల్లో, ఎంత సింపుల్ చిన్న వివాదాల్లో ఇరుక్కోవడం, దాన్ని మళ్ళీ ఇంత భూతార్థంలో పెట్టి చూస్తాం సమంజసం కాదు. రవి గారు, యాంకర్ రవి గారు, మీకు కూడా చెబుతున్నా, మీకు మంచి పేరు ఎస్టాబ్లిష్ అయిన యాంకర్ మీరు, అంతా ఓకే. కానీ ఇట్లాంటి వివాదాల్లో ఇరుక్కోవడం, ముఖ్యంగా సుడిగాలి సుధీర్ మీరు సినిమాలు చేస్తున్నారు, కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని బుల్లిచెరలోనే కాదు, బయటకు వచ్చినప్పుడు మీ పెద్ద వెండి తెరలో కూడా ఆదరించాలి. ఇట్లాంటి వివాదాల్లో ఇరుక్కొని మీరు ఇంత పబ్లిసిటీ ఎందుకు? ఇంత పబ్లిసిటీ అయ్యి, ఇంత నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోయి ప్రతి వాళ్ళ నోట్లో మీరిద్దరి పేరు నాంతున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పండి, ఒక సెల్ఫీ వీడియో తీసుకుని వదలండి. దానివల్ల ఏమైద్ది? అందుకని దయచేసి మీరు కొంచెం ఆలోచించండి. అసలు ఇదివరకులాగా సమాజం లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం బావగారు బాగున్నారు సినిమాలో పెట్టిన సీన్ని మేము రీక్రియేట్ చేసామనే మాటలు వద్దు. అప్పుడు సమాజం వేరు, అప్పుడు మనోభావాలు వేరు. అప్పుడు సమాజం అంత ఇంత పబ్లిసిటీ ఎస్టాబ్లిష్ అయిన పబ్లిసిటీ లేదు. అప్పుడు ఏదైనా దూరదర్శన్ లాంటిలో చెప్తేనే న్యూస్, లేకపోతే ఏదైనా పేపర్లో వస్తేనే న్యూస్. ఇప్పుడు అదేం లేదు. ప్రతి వాళ్ళ చేతుల్లో ఒక ఇంటర్నెట్, ఒక సెల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, అన్ని విషయాలు క్షణాల్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు వర్ధమాన నటులు, రాబోయే తరానికి కాబోయే హీరోలు మీరే. కాబట్టి మీరు ఇట్లాంటి వివాదాలు చిక్కుకోవద్దు. దయచేసి ఒక క్షమాపణ చెప్పేసి వదిలేసేయండి. ఇంక మీరేం చేయొద్దు. ఇంకా మేము చేసిన తప్పు, ఆ ఛానల్ వాళ్ళు చేయమన్నారు, కానీ మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అవి మేము చేస్తాం. మా ఆలోచనకి తప్పుని మాకు అర్థమైంది, మమ్మల్ని క్షమించండి. ఒక చిన్న వీడియో వదిలేసేయండి. ఇక ఈ వివాదం ఉండదు కదా, సద్దుమణిపోయింది కదా. దయచేసి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నా ఉద్దేశం అది. చూసే ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాను. ఇందులో ఎవరు తప్పు ఎవరిది రాంగో మీరు కూడా ఒక కామెంట్ చేయండి. అయితే వల్గర్ కామెంట్స్ మాత్రం వద్దు దయచేసి. చూస్తే మామూలుగా అందరూ చదువుకునే కామెంట్లు పెట్టండి. వాళ్ళిద్దరిలో చేసిన తప్ప, లేకపోతే ఆ సేవా సంఘాలు చేస్తాం తప్ప, ఏదోటి మీరు ఏ స్కిట్లైనా వేసుకోండి, ఏ వల్గర్ భాష అయినా మాట్లాడుకోండి. దేవుళ్ళ విషయం తెచ్చి మాత్రం అక్కడ పెట్టద్దు దయచేసి. వాళ్ళని కించిపరిచినట్టు దేవుళ్ళు పెట్టుకోండి వద్దంటలా, కానీ ఆ దేవుళ్ళని మాత్రం కించిపరిచే విధంగా చెప్పొద్దు. అసలు ముఖ్యంగా యాంకర్ రావు ఏమంటాడంటే, మేము దేవుడి కోసం వచ్చి అమ్మవారు కనిపించింది అంటారు. అదేందండి, మీరు అమ్మాయిని చూపించి అమ్మవారు కనిపించిందని అంటారు, అది కరెక్ట్ కాదు కదండి. అక్కడ శివుడు కనిపిస్తాడు అనుకున్నాం, దేవుడి కోసం వస్తే దేవత కనిపించింది అని మేము దేవుడే అంటున్నాం కదా, తప్పేందన్నారు. కాదండి, కాదు, అక్కడ మీకు దేవత కనిపించింది. ఎందుకు కనిపించింది దేవత? అమ్మాయి మీకు కనిపించింది. మరీ ఇంత చిన్నపిల్లల్లా మాట్లాడకండి దయచేసి. అక్కడ అమ్మాయి కనిపిస్తే మీరు దేవత, అమ్మవారు కనిపించింది అని అంటారేందండి? అది ఎలా? మన హిందుత్వం అనే దిగజారిత్వమే కదండి. చేసిన తప్పుని ఇట్లా రకరకాల సిల్లీ రీజన్స్తో కప్పిపుచ్చడానికి చేయవండి దయచేసి. ఒక చిన్న క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పండి దయచేసి. క్షమాపణ ఏందండి? చేతిలో ఫోను 5 నిమిషాలు నేను వీడియో చేసిన సేపు కూడా పట్టదు, ఈ వీడియో మాట్లాడిన సేపు కూడా పట్టదు మీరు క్షమాపణ చెప్పడానికి. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఏమైనా మీరు చేసింది తప్పు, క్షమాపణ కోరండి, తప్పు లేదు. దీనివల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిద్ది, దిగజారిపోయిద్ది, మేము పాదాలకి వెళ్ళిపోతామని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎంతటి గొప్ప హీరోలు, పెద్ద హీరోలే చిన్న చిన్న తప్పులకి క్షమాపణ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడిప్పుడే రాపోతాం వర్ధమాన నటులు. ఆలోచించండి. మీరు చెప్పడం మీ ఈగో ఏమి హట్ అవ్వదు, మీకు పరువేం పోదు, ఇంకా మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటారు. మావాడు తెలియక చేసిన తప్పులు కూడా క్షమాపణ చెప్పారని మీ అమ్మాయిలు మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్.